తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తొడగొడుతోంది జనసేన. పోటీకి సిద్ధమంటూ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే కార్యాచరణ మొదలు పెట్టినట్టు వెల్లడించింది జనసేన. ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్తోంది. జనసేన ప్రకటనతో రెండు పార్టీల మధ్య పొత్తుపై ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలేందర్ లైవ్ లో జాయిన్ అయ్యారు. సో ఎలేందర్, తెలంగాణ మున్సిపాలిటీలో పోటీకి సై అని జనసేన ఒక క్లారిటీ ఇచ్చేసింది. కార్యాచరణ గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది అండ్ బీజేపీతో పొత్తు ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? రైట్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకుంటే రెండు రాజకీయాలు కూడా విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అక్కడ పొత్తులో ఉన్నప్పటికీ కలిసి ఒక గవర్నమెంట్ ఫామ్ చేసిన జనసేన, బీజేపీ, టీడీపీ కావచ్చు, ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితులు లేకుండా ఉండే అవకాశం కూడా లేకపోలేదనేది ఇక్కడటువంటి స్థానిక నాయకులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణలో జనసేన ప్రాథమికంగానే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా ఆ పొత్తు విషయం పైన బీజేపీ అధిష్టానంతో మాట్లాడినప్పుడు ఇది సెంట్రల్ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. దీనికి సంబంధించి ఢిల్లీలో ఒక క్లారిటీ అనేటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాతే ఇక్కడ పొత్తులకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ రెండు పార్టీలకు సంబంధించి జనసేన కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, పై లెవెల్లో సెంట్రల్ లెవెల్లో మాట్లాడుకున్న తర్వాతే పొత్తులకు సంబంధించి ఒక అంశం క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో అక్కడటువంటి నిర్ణయం మేరకు ఇప్పుడే ప్రాథమికంగా పోటీకి సిద్ధమైనటువంటి నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో కార్యాచరణ అంతా సిద్ధం చేసుకున్న తర్వాత దానిపైన ఒక క్లారిటీ వస్తుందనేది ఇటు రెండు పార్టీల నుంచి ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి మాట. సో మరొక వైపు ప్రాథమికంగా ఈ నిర్ణయం పోటీకి సిద్ధమైనటువంటి జనసేన గ్రౌండ్ లెవెల్లో అన్ని పూర్తి స్థాయిలో పోటీకి వీలైనంత వరకు అన్ని స్థానాల్లో నిలబడేందుకు, పోటీ చేసేందుకు సిద్ధమవ్వాలనేది, కార్యాచరణ సిద్ధం చేయాలనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం. సో దానికి సంబంధించి జనసేన గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ అవుతూనే మరొక వైపు ఒకవేళ పొత్తు పెట్టుకోవాల్సి వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది, పొత్తు లేకుండా ముందుకు వెళ్ళాలన్న అంశాలకు సంబంధించి కూడా ఆ దిశగా కూడా నిర్ణయం తీసుకోవడానికి పైన సెంట్రల్ బీజేపీతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. సో మరొక వైపు పొత్తు పెట్టుకోవాల్సి వస్తే ప్రస్తుతానికైతే రీసెంట్గా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మౌఖికంగా మాకు సపోర్ట్ చేయాలనేది బీజేపీ కోరినటువంటి నేపథ్యంలో బీజేపీకి జనసేన మౌఖికంగా సపోర్ట్ చేసి గ్రౌండ్ లెవెల్లో బీజేపీకి సర్పంచ్ ఎన్నికల్లో సపోర్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. సో మున్సిపల్ ఎన్నికలకు అలాంటి సందర్భం వస్తుందంటే సపోర్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే వినిపిస్తుంది, ఒక మాట అయితే వినిపిస్తుంది. మరొక వైపు జనసేన కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందా అంటే అది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఎక్కడైతే జనసేన బలంగా ఉందో ఆ స్థానాల్లోనే పోటీ చేసేందుకు సిద్ధమై మిగతా స్థానాల్లో ఫ్రెండ్లీ పోటీతో బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. సో ఈ పొత్తు అంశం సంబంధించి గ్రౌండ్ లెవెల్లోంచి చెప్పే ఆన్సర్ కాదు. సో పై లెవెల్లో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే దానికి తగ్గట్టుగానే రెండు పార్టీలు ముందుకు వెళ్తాయనేది ఇటు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మనతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. రైట్.